ఎప్పుడు వచ్చారండి ఇండస్ట్రీకి? ఏం తింటున్నారు అలాగే ఉన్నారు? ఎందుకు సడన్ గా మిమ్మల్ని ఇప్పుడే ఫాదర్ని, మామయ్యని, బాబాయ్ని ఎందుకు? You should accept it. Why not? మీరు నమ్మరు, ఈవెన్ నేను నాకు స్టేజ్ అయినా, సినిమా అయినా, మన టెలివిజన్ అయినా, ఈ మూడింటిని ఈక్వల్ గానే చూస్తా. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. సార్, ఇక్కడ మీరు సీరియల్ యాక్టింగ్ చేయకూడదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను గౌరవం కోసం రాలేదు, లేకపోతే నాకు మర్యాద కోసం రాలేదు, నేను ఫుడ్ కోసం రాలేదు. ఏం కావాలి సార్ ఒక ఆర్టిస్ట్ నిలబడాలి ఇండస్ట్రీలో అంటే? తపన కావాలి, తపస్సు కావాలి. తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ అవుతుంది. కన్నడ ఆర్టిస్ట్ని బ్యాన్ చేయాలి. బ్యాన్ అనేది మనం చేయలేము. ఎస్పెషల్లీ ఫిమేల్ కేటగిరీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేసరికి వై దిస్ మచ్ ఆఫ్ స్పెషల్? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు యాక్టర్ లోహిత్ గారు ఉన్నారు. నమస్తే లోహిత్ గారు. హాయ్ శ్వేత, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. నిజంగానే గుడ్. ఎప్పుడు వచ్చారండి ఇండస్ట్రీకి? ఏం తింటున్నారు అలాగే ఉన్నారు? అందరు తిన్నట్టే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, లంచ్ చేస్తా. ఆఫ్ కోర్స్ డిన్నర్ స్కిప్. అఫ్ కోర్స్ మనం ఇవాళ అందరం కలిసి కూర్చొని తిన్నాము. మనం లంచ్ చేసాము, లంచ్ తర్వాత వాళ్ళు ఎవరో తెచ్చిన స్వీట్ తిన్నాము, అండ్ మీరు తెచ్చిన స్వీట్ తిన్నాము. ఇవన్నీ మీరు కూడా తింటున్నారు. అయినా కానీ హౌ యు ఆర్ మెయింటైనింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది కొంచెం మాకు కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఒకటి, ఫుడ్ అయినా డబ్బు అయినా సంపాదించాలి, తినాలి, తిన్నది అరిగేలా కష్టపడాలి, సంపాదించింది అయిపోయేలా ఖర్చు పెట్టాలి. అవునా? మరి ఈ రెండు ఉంచుకోకూడదు. దాచిపెట్టడాలు కూడా ఉంటాయి అంటారు కదా, అందులో ఇండస్ట్రీ వాళ్ళకి దాచిపెట్టడం అంటే చాలా అలవాటు. దాచిపెట్టడం అంటే అవసరం ఉన్నంత ఉండాలి, కానీ మరీ ఎక్కువ ఏం చేసుకుంటారు జనరేషన్స్? ఎందుకు అంటే వాళ్ళు ఏమన్నా అసమర్థులా? నాట్ లైక్ దట్. ఆ కాన్సెప్టే వెళ్ళిపోవాలి. అప్పుడే మనీ అనేది రొటేట్ అవుతూ ఉండాలి, ఒక దగ్గర ఆగిపోవద్దు. రెండోది, మీరు ఎక్కువ కూడబెట్టి మీ సంతానానికి ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారు. వాళ్ళ ఎనర్జీతో ఉండాలి. వాళ్ళు కూడా స్వంతంగా సంపాదించుకోగలరు కదా. మీరే సంపాదించినప్పుడు మీరు మామూలుగా ఈ చదువులు చదువుకొని సంపాదిస్తే ఇప్పుడు జనరేషన్ ఎట్లా సంపాదించాలి? అంతే, నిజమే. అవునా కదా? అలాగే యూఆర్ గివింగ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్, రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పట్లో మన్నమైన బెస్ట్ ఎడ్యుకేషనే. కాకపోతే వాట్ వీఆర్ గివింగ్ రైట్ నౌ అనేది, ఇప్పుడు నా డాటర్కి నేను ఇచ్చేది ఏంటి అంటే, అందరికంటే కూడా ది బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలి, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, మనం చదువుకున్నాం, ఇప్పుడు వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు అంతే. ట్రూ. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయిపోయే వరకు కూడా నా ఖర్చు అంతా ఒకవేళ రాస్తే పేపర్ మీద మహా అయితే ఒక 5,000 ఉంటుండొచ్చు. 5,000 ఇప్పుడు మీ పిల్లలకి ఒక లంచ్ బాక్స్ ట్రావెల్కో కూడా సరిపోదు. మా పాపకి 2 లక్షలు అవుతుంది సార్. సరిపోయిందా? అది ఎంత ఉంటుంది? ఇంజనీరింగ్ చదివేటప్పటికి ₹1,00,00,000 కడతారు మీరు. అఫ్ కోర్స్ దీనికోసమైనా డబ్బులు సంపాదించాలి. టైం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా. అంటే ఇప్పుడు మన కిడ్స్కి సంబంధించి అందుకే నేను కొంచెం వర్షన్ మార్చాను. ఎనీవేస్, సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎందుకు సడన్ గా మిమ్మల్ని ఇప్పుడే ఫాదర్ని, మామయ్యని, బాబాయ్ని ఎందుకు? వై నాట్ ఇన్ ది సెన్స్ అంటే ఇప్పుడు యు ఆర్ నాట్ లైక్ దట్ కదా. అది పొగడ్తకు బాగానే ఉంటుంది, కానీ నా ఏజ్ ఏంటో నాకు తెలుసు. నేను కనపడ్డం తక్కువ కనపడ్డా, ఐ షుడ్ బి మై సెల్ఫ్, రైట్? ఇప్పుడు అందరికీ తెలుసు టీవీ ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టా నేను, అవునా? సో దూరదర్శన్ నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లో చూస్తున్నారు, ప్రతి ఛానల్ నా ముందు వచ్చింది, ప్రతి టెక్నాలజీలో ఉన్నా నేను, నాకు గ్యాప్ లేకుండా ఉన్న టెలివిజన్లో. సో హౌ లాంగ్ యూ హ్యావ్ టు బీ యాజ్ అ హీరో దెన్? ఓకే, లీడ్, ఇప్పటికీ నేను లీడ్ యాక్టర్నే, అంటే హీరో అనకపోవచ్చు, కానీ అంటే సీరియల్ అనేటప్పటికీ ఒక 10-15 లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, రోజు కనిపడే క్యారెక్టర్స్, రోజు వచ్చే క్యారెక్టర్స్, అట్లాంటి క్యారెక్టర్లోనే ఉన్నా. సో స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ ద హీరో. సార్, ఇప్పుడు మూవీస్ అనేసరికి హీరో అంటే హీరో ఇస్ ద హీరో, కానీ ఇప్పుడు పీపుల్ హీరో అంటే మెయిన్ హీరోని మాత్రమే కాకుండా ఫాదర్ క్యారెక్టర్ చేసినా, బ్రదర్ క్యారెక్టర్ చేసినా, హూ ఇస్ ద మెయిన్ లీడ్ ఇన్ దట్ మూవీ అనేది ఎవరి మీద వెళ్తుంది అని చూస్తున్నారు. సెంట్రిక్. సెంట్రిక్.
ఈవెన్ ఇప్పుడు సీరియల్స్లో కూడా అలానే చూస్తే నాకు ఒకసారి మీకు ఆర్టిస్ట్ ఒక ఆయన మీతో పాటు స్టార్ట్ చేసిన ఆయన కూడా ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. నేను అడిగాను, సార్ ఫాదర్ క్యారెక్టర్స్ ఇంత ఎర్లీగా ఎందుకు అంటే ఆయన నాకు అదే చాలా వండర్ఫుల్ విషయం చెప్పారు. ఇక్కడ ఫాదర్ క్యారెక్టర్ అంటున్నారు కానీ ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ సీరియల్ అండి అని చెప్పారు. వెరీ ట్రూ. ఇప్పుడు నేను మనశ్చోడ ధర్మ సీరియల్ చేసినప్పుడు నా ఫాదర్ క్యారెక్టర్ దాంట్లో చేసింది అనంత్ నాగ్ సార్. అనంత్ నాగ్ సీనియర్ యాక్టరు. ఆయన సీరియల్ ఎందుకు ఒప్పుకున్నాడో కూడా నాకు ఐడియా లేదు. ఆ సీరియల్లో ఆయన కొడుగ్గా నేను వేసిన క్యారెక్టర్ ఆ సీరియల్కి అది హీరో క్యారెక్టర్. కానీ బట్ ఈక్వల్గా చూస్తే ఆయనది చాలా పెద్ద క్యారెక్టర్. సో అట్లా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అది లీడ్ కిందనే కౌంట్ చేసుకోవాలి. అట్లా చూస్తే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇన్ లీడ్ క్యారెక్టర్స్ ఓన్లీ. సూపర్, వెల్ సెట్. అండ్ మీ దగ్గర ప్రజెంట్ అంటే నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది మూవీస్లో మీరు వచ్చేసేసి హీరోగా చేశారు, బ్రదర్ క్యారెక్టర్స్ చేశారు, సపోర్టింగ్ రోల్స్ చేశారు, అండ్ కొంతమంది హీరోస్కి చాలా బెస్ట్ ఫ్రెండ్గా చేశారు, అండ్ విలన్గా కూడా చేశారు, సాడిస్టిక్ హస్బెండ్గా కూడా చేశారు. ఎస్పెషల్లీ అప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమాల గురించి కాకుండా స్నేహిత గురించి మాట్లాడినా కానీ మాకు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనబడతాడు, కానీ మీ వైఫ్కి మాత్రం ఒక సాడిస్టిక్ హస్బెండ్ ఇంట్లో కనబడతా ఉంటాడు. అండ్ ఇన్ని రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, మేబీ మీ క్రేవింగ్స్ అనేవి నాకు తెలిసి 50% అయినా తీరుంటాయి ఇప్పటికి. బికాజ్ ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్సే కదా. సో మీరు ప్రతి రోల్ని మీరు ఎంజాయ్ చేస్తుంటారా? ఇంకా నేనేమి అనుకోవట్లా. అంటే ఇవన్నీ నేను అనుకోవడం ఛాలెంజింగ్ అనేది ఒక క్యారెక్టర్లోకి. అంటే ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది టైం నా యాక్టింగ్ మీరు చూస్తే ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా నేను గ్లిజరిన్ యూస్ చేయను. నేను ఇన్ని సీరియల్స్ చేశాను. యు ఆస్క్ ఆల్ మై డైరెక్టర్స్, నేను సీన్ చేస్తే ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తా. సూపర్. అంటే అంత డెప్త్ ఉంటాను నేను. అంటే అంటారు కదా పరకాయ ప్రవేశం అని. అంటే నేను నాకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం ఇష్టం. అట్లా నాకు ఇంకా చాలా క్యారెక్టర్స్ అంటే సమాజంలో మనం చూసి కదిలిపోయే కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి క్యారెక్టర్స్ చేయాలనే కోరిక ఉంది. అంటే అది సీరియల్ వల్ల సాధ్యం కాదు. ఇట్ మే బీ పాసిబుల్ ఓన్లీ ఇన్ మూవీస్ ఆర్ ఎపిసోడ్స్ అండ్ అట్లాంటి వాటిలో సాధ్యం. ఓకే. అందుకనే స్పెషల్ గెటప్స్ ఏ ఉన్నా నేను వదులుకోను, డెఫినెట్గా చేస్తా నేను. అందుకనే మీరు నమ్మరు, ఈవెన్ నేను నాకు స్టేజ్ అయినా సినిమా అయినా మన టెలివిజన్ అయినా ఈ మూడింటిని ఈక్వల్గానే చూస్తా. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, స్టేజ్ యాక్టింగ్ ఈజ్ అ లౌడర్ యాక్టింగ్, టెలివిజన్ ఈజ్ కొంచెం డీటెయిలింగ్ ఉంటుంది, సినిమా కొంచెం స్పీడ్ ఉంటుంది. బట్ మూడింటిని సేమే. మనకి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే మూడిట్లో ప్రాధాన్యత. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఏంటంటే వేరియేషన్, యాక్టింగ్లో వేరియేషన్ కొంచెం. సీరియల్ అనేసరికి చాలా మందికి ఉన్న మిత్తనాల దాన్ని ఏమనాలో తెలీదు, ఓవర్ యాక్షన్ అని చెప్తూ ఉంటారు. సీరియల్కి ఓవర్ యాక్షన్ ఉండదు. అంటే లైక్ చాలా మంది ఆర్టిస్టుల నోటి నుంచి నేను విన్నాను, సీరియల్ ఆర్టిస్టులు సినిమాలో చేసేటప్పుడు వాళ్ళకి డైరెక్టర్స్ చెప్తూ ఉంటారంట, సార్ ఇక్కడ మీరు సీరియల్ యాక్టింగ్ చేయకూడదు, ఇది మూవీ అని చెప్తారంట. అదే వాళ్ళకి ఆ డైలాగ్ అనేది వాళ్ళు అలా మాట్లాడకుండా వేరేగా మాట్లాడచ్చు. ఎందుకంటే సినిమాకి స్పీడ్ ఎక్కువ, నిడివి తక్కువ కదా. మీరు చెప్పాలనుకున్నది ఇంత ఉన్నదాన్ని ఇంతలో చెప్పేయాలి. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, 10 సెకండ్స్లోనే మీరు మొత్తం కంటెంట్ అంతా చెప్పేయాలి. అప్పుడు ఇంకా టైట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ని అన్నాం అనుకోండి, ఇది డిలే, ఇది కొంచెం సీరియల్ కదా. ఇంత ఇస్తే సినిమాకి ఆ టైంలో ఇంకొక 4-5 షార్ట్స్ పడతాయి. అంతే తప్ప అంతే, చాలా క్విక్ గా చెప్పేసేయాలి. మరి మీకు ఎలా సార్, అంటే అటు మూవీస్ చేస్తూ ఉంటారు, ఇటు సీరియల్స్ చేస్తూ ఉంటారు, యూఆర్ ట్యూన్డ్ అంతే. ఒక్కసారి ఇక్కడికి వచ్చానా, ఇది సీరియల్, ఈ సీరియల్లో నా క్యారెక్టర్ ఏంటి, ఐఎమ్ ట్యూన్డ్ ఫర్ దిస్. ఇక్కడ నుంచి వెళ్ళానా, ఎక్కడికి వెళ్ళాను, సినిమా వెళ్ళాను, ఆ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి, అటు ట్యూన్ అంతే. ఆటో ట్యూనర్ లాగా ట్యూన్ అయిపోతేనే మీరు ఇక్కడ, లేకపోతే వెళ్ళిపోతారు ఇండస్ట్రీ నుంచి. అంత టైం ఎవరికి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.